సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్, ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు. నేను దాదాపు 41 సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. సరే, ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యం, ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. సరే, పార్లమెంట్ కానీ, శాసనసభలు కానీ, శాసనమండలి కానీ, ఇవన్నీ కూడా చట్టసభలు. చట్టాలు చేసే ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు. సరే, పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో చట్టసభలు, మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించింది 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. ఎంచేత ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి, అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంగతిని అందరూ చూశారు. అంటే నాకు 151 వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలి అనేది దాని అర్థం. ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచినీటి ఇష్యూ అయినా ఒకటి ఏదైనప్పుడు కూడా డిబేట్, ప్రజాస్వామ్యం నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి. ఆ డిబేట్కి మూలం అయినటువంటి ప్రాంతం ఏదంటే చట్టసభలు. అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి ఓటమిని కూడా చవిచూశాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అంచేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళాలనేటువంటి అందరి యొక్క, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. ప్రజల సమస్యలు చర్చించడానికే చట్టసభలు ఉండేది, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడానికే చట్టసభలు ఉండేది. ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అంతేగాని ప్రజా సమస్యలు వదిలేసి చట్టసభలు వదిలేసి ఎక్కడికో పోతాం అంటే కూడా అది కూడా సరైనటువంటి విధానం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నాయి, ఆ విధంగా జరగకూడదనేటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ, చట్టసభల యొక్క రూల్స్ని పాటిస్తూ, చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ఆ విధంగా చేస్తారని మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదే కార్యక్రమం చేస్తారు, ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు. మీడియా కూడా కొన్ని మీడియాలు బ్యాన్ చేశారు. ఇది కూడా దారుణమైనటువంటి విషయం. మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా, ఎవరు టీవీ పెట్టుకున్నా, మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి, సొంత టీవీ, సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది, పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా ప్రభుత్వ
వ్యవస్థలైతే అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఈవెన్ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. సరి అయినటువంటి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇంకేంది వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే, సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే, వ్యవస్థలు బాగుపోతే వ్యవస్థల్లో అవినీతి, అదేవిధంగా అక్రమాలు, ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు. అంచేత మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎవరు ఎక్కడ ఏది చేసినప్పుడు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయొచ్చు. శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ కోర్టులు కూడా జ్యుడిషియరీ కూడా స్క్రూటినీ చేస్తారు. అంచేత ఎవ్రీ స్థాయిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు ప్రజాస్వామ్యంలో. అంత పకడ్బందీగా మన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మూలన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇప్పుడు ఆయన ఏదో 11 సీట్లు గెలిచారా, ఎన్ని సీట్లు గెలిచారని కాదు, ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం. నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా వాళ్ళ రోల్ ప్లే చేయాలి. చేసిన